మరి ఏంట్రా ఫోన్ చేస్తున్నాను లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడే చూసారా, నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. సరే కానీ నీకు ఒక 2000 రూపీస్ ఫోన్పే చేసా చూడు. అవునా, థ్యాంక్ యూ. నేనే ఒక 2000 నిన్ను అడుగుదాం అనుకున్నాను, అడగముందే ఫోన్పే చేసావు. ఫ్రెండురా. అంత లేదులే. అక్కడ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, జియో ఫోన్ నెక్స్ట్ రిలీజ్ కాగానే బుక్ చేసి అమ్మకి గిఫ్ట్ ఇద్దామని. ఈ ఫోన్ ఇలా రాగానే ఆ డబ్బా ఫోన్ పక్కన పడేసి ఈ కొత్త ఫోన్ అమ్మకి ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. అవునవును, రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఫోన్పే చేస్తే మొబైల్ బుక్ చేసేస్తా. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏంట్రా, ఫోన్ 1,999 కదా, నేను 2000 ఫోన్పే చేశా, అంటే నేనే ఇంకా 1 రూపీ ఎక్కువ చేశా. నువ్వు అనుకున్నట్టు జియో ఫోన్ నెక్స్ట్ 1,999 కాదు రోయ్. మరి 6,400, అక్షరాల 6,400. వారిని 1,999 అని పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు కదరా. దానికి కొంచెం కింద చిన్న అక్షరాలతో 6,499 అని రాశారు, అది చూడలేదా? అరే ఇది మరీ టూ మచ్ రా. మొదటి నుంచి జియో ఫోన్ అందరి కోసం, అందరూ కొనుక్కోవడానికి వీలుగా ఉండాలి, అందుకే 3,500లో రిలీజ్ చేస్తామని అన్నారు కదరా. అవునరా, ఫస్ట్ నుంచి వాళ్ళు అడ్వర్టైజ్ చేసింది అదే. బట్ ఇప్పుడు అంబానీ బాబాయ్ దెబ్బేసేసాడు. అరే నన్ను కన్ఫ్యూజ్ చేయకు, అక్కడ క్లియర్గా రాశారు కదా 1,390 అని. క్లియర్గా చెప్తాను, జాగ్రత్త విను. నువ్వు ఎట్ ఏ టైం అమౌంట్ పెట్టేసి మొబైల్ తీసుకోవాలనుకుంటే నీకు 6,500కి ఈ మొబైల్ వస్తుంది. అలా కాకుండా నువ్వు 1,999 పే చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రొవైడ్ చేసిన 4 ప్లాన్స్లో 18 మంత్స్ తక్కువ ఉన్న ప్లాన్ని కంపేర్ చేసి చూస్తే నీకు ఆల్మోస్ట్ 8,800 రూపీస్ ఫైనల్గా ఈ మొబైల్ నీకు పడుతుంది. అరే నువ్వు జోక్ చేస్తున్నావు కదా. అరే అవునరా, మనం ఫస్ట్ మొబైల్కి 1,999 పే చేస్తాం కదా. అవును కదా. దీంతోపాటు వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్లాన్స్ ఏంటి, 4 ప్రొవైడ్ చేశారు కదా. ఫస్ట్ వచ్చేసరికి ఆల్వేజ్ ఆన్ ప్లాన్, సెకండ్ వచ్చేసరికి లార్జ్ ప్లాన్, థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్సెల్ ప్లాన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ ప్లాన్. అరే ఇవి ప్లాన్స్లా లేవురా, టీ షర్టు లేకపోతే షర్ట్స్ సైజుల్లో ఉన్నాయి కదా. ఈ ప్లాన్లో ఆల్వేజ్ ఆన్ ప్లాన్లో 18 మంత్స్ సెలెక్ట్ చేద్దాం. 350 × 18 మంత్స్ ఎంత? 6,300. సో మనం ఫైనల్గా ఎంత పే చేస్తున్నాం? ఫస్ట్ వచ్చేసరికి 1,999 పే చేసాం. దాని తర్వాత 18 మంత్స్కి 350 రూపీస్ లెక్క మనం పే చేస్తూ 6,300 పే చేస్తున్నాం. అండ్ ఈ రెండు కాకుండా 501 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇప్పుడు ఈ 3 టోటల్ చేసి చూడు, నీకు 8,800 రూపీస్ వస్తుంది. వీళ్ళు ఇచ్చిన ప్లాన్లో మనం తక్కువలో ప్లాన్ది సెలెక్ట్ చేసి క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది, మరి రిమైనింగ్ ప్లాన్స్ క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందో ఇప్పుడు చెప్పు. ఈ మొబైల్ బుక్ చేయాలా వద్దా? సరే ఇంకేం చేస్తాం, అమ్మకి ఇస్తా అని చెప్పిన, నెలకి ఎలాగో రీఛార్జ్ చేయాలి కదా, రీఛార్జ్ చేశాను అనుకుంటాను, బుక్ చేసేసే. అరే నువ్వు పెట్టే మంత్లీ 350 రూపీస్ రీఛార్జ్కి వాళ్ళు 5 GB డేటా 100 minutes టాక్ టైం ఇస్తారు. అది రోజుకి కాదు రోయ్, 1 మంత్కి. సో ఇది నీకు ఎటు సరిపోదు, అడిషనల్గా నువ్వు రీఛార్జ్ చేయాల్సిందే. సో దీని అమ్మ జీవితం. ఇదే 8,000 పెడితే దీనికన్నా మంచి స్పెసిఫికేషన్స్తో మంచి మొబైల్స్ అక్కడ ఉన్నాయి, నేను ఆ ఫోన్లో తీసుకుంటాను. నాకు ఈ ఫోన్ వద్దే ఏమొద్దు. అందరికీ అర్థమయ్యేటట్టు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాను నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలానే ఫీల్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్.